కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు. అందేశ్రీ అస్తమయం, తెలంగాణ జయకేతనం, సాహితీ శిఖరం, గుండెపోటుతో అటాన్ మరణం. ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది. జయ జయ హే తెలంగాణ అంటూ రాష్ట్ర గీతంలో ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రజాకవి, జనజాతరలో మన గీతం అంటూ ప్రజలను ఏకం చేసిన గొంతుక, సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగి తెలంగాణ సాంస్కృతిక స్వరవాహికగా మారిన నిప్పుల వాగు అందేశ్రీ ఇక లేరు. ప్రముఖ కవి రచయిత అందేశ్రీ 64 ఏండ్లు కన్నుమూశారు. హైదరాబాదు లాలాగూడలోని తన ఇంట్లో సోమవారం ఉదయం అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హాస్పిటల్కు తీసుకొచ్చే లోపే అందేశ్రీ మృతి చెందినట్లుగా వెల్లడించారు. ఇంట్లోనే తుదిశ్వాస విడిచారని స్పష్టం చేశారు. అందేశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతాపం వ్యక్తం చేసిర్రు. మొత్తానికి అందేశ్రీ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడబున్నడు కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే నువ్వు పాదురా కాదంటే ఏదీ లేదురా, ఆదికే తను పాదురా కాదంటే ఏదీ లేదురా, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా. చూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా వెళ్ళి నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జన్మంటూ ఉంటే చూడమ్మో తల్లి నీ కడపున పుడతా మాయమ్మ, చూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి. ఇవో గిసవంటి పాటలు. వీటన్నిటికంటే తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇక ఇప్పుడు గా గొంతు గా పాటలు రాసి పాడిన గొంతు మూగబోయిందుల్లా అందేశ్రీ. ఇక అందేశ్రీ మనల్ని విడిచి దూరం పోయినా ఆయన రాసిన పాడిన పాటలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో అందేశ్రీ బతికే ఉంటాడు. ఆ చంద్ర తారార్కము అందేశ్రీ పేరు వినబడుతూనే ఉంటుంది. ఆయన రాసిన పాటలను పాడుకుంటూ అందేశ్రీనే గుర్తు చేసుకుంటూనే ఉంటాము.
ఢిల్లీలో ఉగ్రదాడి, భారీ పేలుళ్లతో దద్దరిల్లిన దేశ రాజధాని, 13 మంది దుర్మరణం, మరో 30 మందికి గాయాలు. దేశవ్యాప్తంగా హై అలర్ట్. హైదరాబాదు సహా ప్రధాన నగరాలను అలర్ట్ చేసిన కేంద్రం. సంఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. హోంమంత్రి అమిత్ షాకు ఫోను. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 దగ్గర భారీ పేలుళ్ళు, కదిలే కారులో వచ్చి ఘోరం. చూస్తుర్రా? దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రము పేలుడు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరినీ ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు దాటికి 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్ కారులో పేలుడు సంభవించింది. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తనువులో మోసి, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. మానవత్వం అనే